మిత్రులారా, ఇవాళ కొన్ని విషయాలు నేషనల్ ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటే భారత జాతీయ జెండాను ఏ విధంగా ఎగురవేయాలి అనేటటువంటి విషయంలో కొన్ని రూల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అకార్డింగ్ టు నేషనల్ ఫ్లాగ్ యాక్ట్ 2002 ప్రకారం ఇండిపెండెన్స్ డే అయినా కానివ్వండి, రిపబ్లిక్ డే అయినా కానివ్వండి, రెండు సందర్భాలలో కూడా నేషనల్ ఫ్లాగ్ని కింద నుంచి పైకి తీసుకువెళ్ళాలి. మరియు ఇండిపెండెన్స్ డే ఎప్పుడైతే జరుపుకుంటారో అప్పుడు బ్రిస్కీగా అంటే కొంచెం ఫాస్ట్గా పైకి లాక్కుంటూ వెళ్ళి అక్కడ అన్ఫర్లింగ్ చేయాలి, అంటే దాన్ని విప్పదీయాలి. ఆ తర్వాత అది గాలికి ఎగరేటటువంటి విధంగా దానిని కట్టాలి. అలాగే రిపబ్లిక్ డే జరుపుకునేటప్పుడు నేషనల్ ఫ్లాగ్ని కింద నుంచి పైకే తీసుకువెళ్ళాలి. అయితే అది స్లోగా కొంచెం నెమ్మదిగా తీసుకెళ్ళి ఆ తర్వాత అన్ఫర్లింగ్ చేయాలి, ఆ తర్వాత ఎగురవేయాలి. అయితే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, ఎందుకు ఇలా చేస్తున్నాము? ఇండిపెండెన్స్ డే అప్పుడు ఇది ఫ్రీడమ్, స్వతంత్రానికి, స్వేచ్ఛకి చిహ్నంగా త్వరగా దానిని పైకి తీసుకెళ్లి ఎగురవేసే ప్రయత్నం చేస్తాం. కానీ రిపబ్లిక్ డే జరుపుకునేటప్పుడు మెల్లిగా దానిని పైకి తీసుకెళ్లి ఆ తర్వాత అన్ఫర్లింగ్ చేసి దానికోసం ఒక రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి, రాజ్యాంగాన్ని గౌరవంగా మనకు మనమే ఇచ్చుకున్నాం కాబట్టి దానికి చిహ్నంగా నెమ్మదిగా లేదా మెల్లిగా ఆ నేషనల్ ఫ్లాగ్ని పైకి తీసుకెళ్లి అన్ఫర్ల్ చేసేటటువంటి, హాయిస్ట్ చేసేటటువంటి లేదా ఎగురవేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటాం. అయితే ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది ఎప్పుడు ఎగురవేయాలి, జాతీయ జెండాని ఏ విధంగా లేదా ఏ సమయంలో ఎగురవేయాలంటే, సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు కూడా సూర్యోదయానికి వెంటనే మనం జాతీయ జెండాను ఎగురవేసే ప్రయత్నం చేయాలి. మరియు సూర్యుడు అస్తమించేటటువంటి సమయంలో దానిని మెల్లగా కిందికి దించి భూమికి ఆనకుండా, అగౌరవపరచకుండా దానిని ఫోల్డ్ చేసి మరి వాపసు తీసుకోవాలి. కొంతమంది కలిగి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే, స్వాతంత్ర దినోత్సవం నాడు నేషనల్ ఫ్లాగ్ని కింద నుంచి పైకి వరకు తీసుకువెళ్ళి అక్కడ అన్ఫర్లింగ్ చేయడం జరుగుతుంది అని, అలాగే రిపబ్లిక్ డే జరుపుకునేటప్పుడు పైనే కట్టేసినటువంటి జెండాను అక్కడే విప్పదీయాలి, గాలిలోకి ఎగిరేలాగా చేయాలి అని కొంతమంది అపోహపడేటటువంటి విషయం. అయితే నేషనల్ ఫ్లాగ్ యాక్ట్ ప్రకారం ఎక్కడ కూడా ఇలాంటి విషయాలు చర్చించబడలేదు. అయితే ఇప్పుడు ప్రతి ఇంటిపై కూడా మీరు జాతీయ జెండాను ఎగురవేసేటటువంటి వెసులుబాటుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే ఈ నేషనల్ ఫ్లాగ్ని హైస్ట్ చేయొచ్చు. మరియు ఘర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై కూడా మీరు ఈ జెండాని ఎగురవేయచ్చు. అలాగే ఏ సమయంలో అంటే సూర్యోదయానికి. అయితే ఢిల్లీలో దాదాపుగా 8 గంటలకు సాధారణంగా ఫ్లాగ్ హైస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మీరు మరొక చోట దేశంలో ఎక్కడైనా సరే దీనిని ఫ్లాగ్ హైస్టింగ్ చేసేటప్పుడు ఏదైనా జాగ్రత్తలు పాటించాలా, లేదా ఢిల్లీలో ఫ్లాగ్ హైస్టింగ్ చేసిన తర్వాతే మనం వేరే ప్రాంతాలలో కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేయాలి అనేటటువంటి నిబంధన ఏదైనా ఉందా అంటే, అలాంటి నిబంధన ఏది కూడా ఫ్లాగ్ యాక్ట్ 2002లో లేనట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మీరు సూర్యోదయం అవ్వంగానే నేషనల్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీరు 8 గంటల తర్వాత చేస్తే అది మీకు ఆమోదయోగ్యం మరియు అభిలషణీయం, ఇట్ ఈస్ ఎ రికమెండెడ్ పాయింట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ మీద 15 ఆగస్టు నాడు ఫ్లాగ్ హైస్టింగ్ చేసిన తర్వాత కనుక మీరు దేశంలోని వేరే ప్రాంతాలలో ఫ్లాగ్ హైస్టింగ్ చేయించుకుంటే ఇది అభిలషణీయం, ఇట్ ఈజ్ రికమెండెడ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇది ఏమైనా కంపల్సరీ అంటే కాదు. మీరు తెల్లవారంగానే సూర్యోదయం తర్వాత వెంటనే మీరు ఫ్లాగ్ హైస్టింగ్ ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకుని స్వాతంత్ర దినోత్సవం నాడు మరియు గణతంత్ర దినోత్సవం నాడు ఫ్లాగ్ హైస్టింగ్ అనేది జరుపుకుంటూ ఉండాలి. మరియు ప్రతి ఒక్కరూ కూడా జెండా పట్ల సరైనటువంటి గౌరవాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది మన దేశం యొక్క చిహ్నం కాబట్టి, దీని ద్వారానే ప్రపంచం మమ్మల్ని గుర్తిస్తుంది కాబట్టి దీని పట్ల ఎంతగానో గౌరవం మరియు ప్రేమను కలిగి ఉండాలి. దీనికోసం, దీని అభివృద్ధి కోసం లేదా ఈ దేశం యొక్క గౌరవం మరియు అభివృద్ధి కోసం పాటుపడినట్లుగానే మనం ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉండాలి.